క్షయ వ్యాధి లక్షణాలు సాయంత్రకాలంలో జ్వరం వచ్చుట, ఎక్కువగా బరువు తగ్గుట, ఛాతీలో నొప్పి, ఆకలి లేకపోవుట, పొడి దగ్గు 3-4 వారాలు వచ్చుట, పసుపు పచ్చని కళ్ళు ఎర్రబడుట, కళ్ళంలో రక్తము పడుట. పోలియో వ్యాధి ఎలా సోకును? మలములో ఉన్న క్రిములు ఆహారంలో కానీ నీటిలో కానీ కలిసి ఆరోగ్యవంతులైన పిల్లల్లో నోటి ద్వారా ప్రవేశించును. వైరల్ హెపటైటిస్ అనగా ఇది వ్యాధికారక క్రిమి కాలేయమునకు వ్యాధికి గురి చేయును. హెపటైటిస్ వ్యాధి కారక క్రిముల పేర్లు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ డి మరియు నాన్ ఏ బి. హెపటైటిస్ బికి మరి యొక్క పేరు సీరియం హెపటైటిస్. హెపటైటిస్ బికి కనుగొన్నది బ్లమ్బర్గ్ అనే శాస్త్రవేత్త. బ్లమ్బర్గ్ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో హెపటైటిస్ని కనుగొన్నారు? 1963. హెపటైటిస్ బి వ్యాధికి ఇంక్యుబేషన్ పీరియడ్ 6 వారాల నుంచి మొదలుగొను. హెపటైటిస్ బి వ్యాధి ఎలా వ్యాప్తి చెందును? రోగికి పొడిచిన సూదులు, సిరంజిల వల్ల, రక్త మార్పిడి వల్ల, రోగితో లైంగిక సంబంధం వల్ల, గర్భవతి అయిన తల్లి నుండి పుట్టబోయే పిల్లలకు, దోమల వల్ల, నల్లుల వల్ల వ్యాప్తి చెందును. హెపటైటిస్ బి వ్యాధి రాకుండా వ్యాక్సిన్ ఉందా? హెపటైటిస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ ఉంది. ఇవి 3 మోతాదుల్లో వేసుకునేవాళ్ళం. వ్యాక్సిన్ ఎలా వేయాలి? మొదటి వారంలో 1 ml, రెండవ వారంలో 1 ml 1 నెల తర్వాత, మూడవ మోతాదు 1 ml, మొదటి మోతాదు 6 నెలల తర్వాత. పిల్లలకు ఇవేవి మోతాదులు ఇస్తే ఆ సమయంలో 1-2 ml ఇవ్వాలి. కలరా క్రిమి పేరు విబ్రియో కలరాయ్. కలరా ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత? కొన్ని గంటల నుండి 5 రోజులు. టైఫాయిడ్ ఫీవర్ కారక క్రిమి సాల్మోనెల్లా టైఫీ. టైఫాయిడ్కు మరి యొక్క పేరు యాంటారిక్ ఫీవర్.